హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. ఈరోజు స్టోరీ వచ్చేసి సమస్యలతో సతమతమవుతున్నప్పుడు మనం ఏ విధంగా ఉండగలగాలి? సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనము కొంచెం ఏ విధంగా ఉండాలి అనేది దాని మీద మంచి మోరల్ వాల్యూ స్టోరీ అండి. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఆల్మోస్ట్ అందరి జీవితాలలో ఇది ఎదురయ్యే సమస్యేనండి. కాబట్టి ప్రతి ఒక్కరికి సమస్యలు, బాధలు అన్నీ ఉంటాయండి. అవి వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీదే స్టోరీ ఉంటుందండి. ఈ స్టోరీ వల్ల మనం కొంచెము ఆలోచించగలుగుతాము. అవును కదా! కరెక్టే కదా! అని అనుకుంటాము. అలాగే ఈ స్టోరీ వల్ల కూడా ఈ స్టోరీ విని ఈ స్టోరీలాగా మనం పాటించగలిగితే నిజంగా మనకేదైనా సమస్యలున్నప్పుడు మనం కొంచెం ధైర్యంగా ఉంటామని నేనైతే అనుకుంటున్నానండి. ఇక్కడ స్టోరీ వచ్చేసి ఒక ఆహ్, తల్లి, కొడుకులు. ఒకరోజు ఆ కొడుకు వాళ్ళ అమ్మ దగ్గరికెళ్ళి, "అమ్మ, ఆహ్, సమస్యలన్నీ ఒకేసారి వస్తాయి. కానీ ఒకేసారి పోవెందుకమ్మా? ఒకేసారి వచ్చి వెంటనే పోయే మార్గం ఏదైనా ఉందా అమ్మా?" అని అడుగుతాడు. అయితే సమస్యలు చాలా ఇబ్బందికి గురి చేస్తున్నాయి. ఏ సమస్య వచ్చి అంటే సమస్యలన్నీ ఒకేసారి పోయి ప్రశాంతంగా ఉండేటట్టు ఏదైనా చెప్పమ్మా అని అడుగుతాడనమాట వాళ్ళ అమ్మని. అప్పుడు వాళ్ళమ్మ ఈ విధంగా చెబుతుంది. "సరే నాన్న, నీకు పరిష్కార మార్గమేగా కావాలి, నేను చెబుతాను. అయితే ఈరోజు రాత్రి మన దొడ్లో ఉన్న ఒంటెలన్నిటినీ కూర్చోబెట్టేసి రా, పడుకోబెట్టి కూర్చోబెట్టేసిరా, తెల్లారి నీకు సమాధానం చెప్తా" అని చెప్తుంది. సరే అమ్మా అని ఆ రోజు వాళ్ళ పెరట్లో దొడ్లో ఒంటెల్ని వెళ్ళి అందరినీ కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఇప్పుడు ఒంటెలన్నా, గొర్రెలన్నా, ఏదైనా ఆవుల మందన్నా, లేకపోతే గేదెలన్నా ఏం తీసుకున్నా కూడా మనము వాటిని కూర్చోబెట్టాలి అంటే నిలబడ్డ వాటిని కూర్చోబెట్టాలి అంటే కొంచెం మనం కొడతాం. అలా కొట్టినప్పుడు కొన్ని కూర్చుంటాయి, కొన్ని ఆటోమేటిక్గా కూర్చుంటాయి, కొన్ని కూర్చో 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 అని బాగా ప్రెస్ చేసినప్పుడు కొన్ని కూర్చుంటాయి, కొన్ని ఏమో చాలా చికాకు చేస్తాయి అన్నమాట. బాగా ఎంత కూర్చోబెట్టాలనుకున్నా కొన్ని కూర్చోవన్నమాట. కొన్ని మాత్రం ఆటోమేటిక్గా కూర్చుంటాయి, కొన్ని ఏమో కొంచెం ఇబ్బంది పెట్టి కూర్చుంటాయి, కొన్ని ఏమో చాలా ఇబ్బంది పెట్టి 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 మనకి ఇక ఇసుకొచ్చి అబ్బా నా వల్ల కాదు అన్న స్టేజ్కి మనం వచ్చేదాకా కూడా అవి మనని చాలా ఇబ్బంది పెట్టి అప్పుడు కూర్చుంటాయి అన్నమాట కొన్ని. ఇలా ఎక్స్పీరియన్స్ చేశాడు. చేసేసి పొద్దున్నే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, "అమ్మ, నువ్వు చెప్పిన పని చేశాను" అని అంటాడు. అప్పుడు నీకు నీకు ఏ అనుభవం ఎదురైంది, నీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది వాటిని కూర్చోబెట్టడంలో అని అడుగుతుంది. అడుగుతున్నప్పుడు, "అమ్మ, కొన్ని అయితే అలా మనం చెప్పంగానే కొన్ని కూర్చున్నాయి, కొన్ని అయితే కొంచెం చాలా ఇబ్బంది పెట్టి కూర్చున్నాయి, ఇంకా కొన్ని అయితే అమ్మ ఎంత కూర్చోబెట్టినా కూర్చోలేదు, చాలా చికాకు చేసి ఇక నాకు విసుగు పుట్టి ఓపిక లేక నువ్వు కూర్చోబెట్టమన్నావని కొంచెం ఓపికతోటి అక్కడ ఉండి వాటిని కూర్చోబెట్టి వచ్చాను, కొంచెం లాస్ట్‌వి మాత్రం చాలా ఇబ్బంది పెట్టాయి" అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, "మన జీవితంలో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ అలానే ఉంటాయి నాన్న. మన జీవితంలో వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్ని వాటంతట అవే వచ్చి వెళ్ళిపోతాయి. ఇంకొన్ని కొన్ని రోజులుండి మనని విసిగించి మనని బాధ పెట్టి కొన్ని వెళ్తాయి. ఇంకా కొన్ని మాత్రము అవి చాలా ఇబ్బంది పెట్టి మనని మానసికంగా కుంగి కృషించేలా చేసి మనతో ఉండి అవి ఒక పట్టాన మనని వదిలి వెళ్ళవు. కానీ ఏదో ఒక రోజు మాత్రము అవి మనని బాధ పెట్టి హింసించి మాత్రము అవి వెళ్ళిపోతాయి. కానీ సమస్య అనేది ఎప్పటికైనా ఒకటి వచ్చినప్పుడు ఒక ఎమ్మటే పోతాయి, కొన్ని రోజులుంటాయి, అలా కొన్ని తిష్టేసుకొని కూడా కొన్ని కూర్చుంటాయి. ఏది ఏమైనా కూడా మనము మన జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు భగవంతుడు మనకి ఎందుకురా ఈ సమస్యలు ఇచ్చాడు అని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏ సమస్య వచ్చినా మనకి ఏదో ఒక పాఠాన్ని మాత్రం నేర్పించి వెళుతుంది. కొన్ని ఆ సమస్యలు అట్లా తిష్ట వేసుకొని కూర్చున్నాయంటే ఇంకా పెద్దది జరగబోయేది చిన్నదాంతో వెళుతుంది. దేవుడు ఏదో ఒకటి అడ్డు పెడుతున్నాడు మనకి అని మనము తెలుసుకోగలగాలి. అంతేలేగాని ఆ సమస్యలు నన్ను వదిలిపోవటం లేదని మనం జీవితంలో తీసుకోకూడని నిర్ణయాలు తీసుకొని మన జీవితాన్ని
నాశనం చేసుకోవద్దు. ఏ సమస్యనైనా కొంతకాలం వరకే ఉంటుంది తప్ప అది జీవితాంతం అని ఎప్పుడు వెంటాడదండి. కాబట్టి భగవంతుడు అనేవాడు కంపల్సరీ మనకు ఒక సమస్యని ఇచ్చాడంటే అది మనం అనుభవించడానికి కానీ, లేకపోతే దాని నుంచి మనం ఏదైనా నేర్చుకోవటానికి కానీ మాత్రమే ఆ సమస్యని మన దగ్గరికి పంపిస్తాడండి. కాబట్టి దాన్ని మన ఓపికతోటి, సహనంతోటి భరించగలిగి దాని నుంచి తెలుసుకొని మళ్ళీ జీవితంలో మంచి ఆలోచనలతో ముందుకు సాగితే మాత్రము మనము జీవితంలో సంతోషంగా, హ్యాపీగా ఉంటామండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎలాంటి సమస్య వచ్చినా అది వదిలిపోకపోయినా కూడా అది దానివల్ల మనం ఏదో నేర్చుకోవాలని భగవంతుడు ఇంకా మన దగ్గర ఉంచుతున్నాడు, ఇంకా ఇది ఇంకా నేర్చుకోగలగాలి, ఇంకా ఏదో ఉంది నేర్చుకునేది అని ఆలోచించాలి. అంటే బీ పాజిటివ్గా మనం ఆలోచించాలి. ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకూడదండి. ఇది నాకే ఎందుకు వచ్చింది, నాకే అని అలా నెగిటివ్ థాట్స్ ఎప్పుడు మనలో ఉండకూడదండి. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తే అది కంపల్సరీ ఏదో ఒక రోజు మన నుంచి వెళ్ళిపోతుందండి. అందరూ కూడా పాజిటివ్ థింగ్స్ ఉంటారని ఆశిస్తున్నానండి. ఇట్లా మేము వాణిశ్రీని.